पीजीआर साहब की 5वीं बरसी है। आप लोगों से गुजारिश है इस बरसी के लिए हम सब मिलकर इस बरसी को पूरा सामना फरमाएंगे। रहमत नगर, कार्मिका नगर और जितने भी स्लम्स एरिया है जो पीजीआर साहब डेवलप किए हैं, कोई पार्टी इसको डेवलप नहीं की है। तो बस्ती को डेवलप करने के लिए हमारे हद तक हम इनको एक वो मानते हैं कि हमारे लिए बहुत खुशनसीब है हम जो हमारा एमएलए हमारे श्यामराव कारपेंटर साहब जो आधी रात को हमारे लिए ठहर जाते। हमसे यही गुजारिश है इनसे कि हमेशा आप इस जवाहर नगर ये जितने भी स्लम एरिया है आप ही हमारे लिए रहे, दूसरे कोई पार्टी या नहीं आ सकती। यहाँ पर ये 5वीं बरसी जो पी जनार्दन रेड्डी साहब की है, जो ऐसे इंसान थे जो अपने खर्चा हुआ कॉन्स्टिट्यूंसी को अपने एक घर के ना देखे, अपने एक औलाद के ना देखे, जो हर एक काम जो बसाए जो पी जनार्दन रेड्डी साहब जो अपने काम से एक जो काम आज तक कोई काम ऐसा कोई एमएलए नहीं कर सका, जो कोई अगर से गवर्नमेंट में कोई ऑफिसर रहा उससे काम ऐसा कराए जैसे कि काम सुना तो ठीक है, नहीं तो उसको सस्पेंड करने लगा हमारे पी जनार्दन रेड्डी साहब। तो वजह पार्किंग की वजह के लिए शीश कर दिए थे। जैसा हमारे चेला मिली एमएलए विष्णुवर्धन रेड्डी साहब को उन्होंने गया ऑफिसर को ला कर बाकी पूरे शीश करी हुई शटरों को उठा के ओपन करने लगाए। विष्णुवर्धन रेड्डी साहब को भी अपन सपोर्ट करना, अपने एमएलए जो काबिलियत के है विष्णुवर्धन रेड्डी साहब इनको भी 2014 में जिताने की मैं आप लोगों से गुजारिश कर रहा हूँ। మన స్లమ్ ఏరియా గురించి పాటుపడ్డ మన మాస్ లీడర్ స్వర్గీయ శ్రీ పి జనార్దన్ రెడ్డి గారి గురించి తెలియని నాయకులు లేరు, తెలియని కార్యకర్తలు లేరు, తెలియని వ్యక్తి లేరు. మరి అటువంటి మన నాయకుడు ఈ మన మధ్యలో లేడు కాబట్టి ఆ నాయకుడిని మించిన నాయకుడిగా మన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎదుగుతున్నారు. మరి మన ఈ జనార్దన్ రెడ్డి గారిది వర్ధంతి సందర్భం నడుస్తుంది. 28వ తారీఖు నాడు వర్ధంతి ఉన్నది కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని మనం అందరము దిగ్విజయం చేయాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనార్దన్ రెడ్డి గారు అంతటి గొప్ప మహా వ్యక్తి. ఆయన వర్ధంతి అంటేనే చాలు పేద ప్రజలకు దాన ధర్మాలలో మించిన మహాయోగి ఎవరూ లేరు. అట్లాంటి కడుపులో పుట్టిన మహా మేధావి మా విష్ణువర్ధన్ గారు. జీవితాంతం ఆయనకు మనం రుణపడి ఉంటాము. అందులో శేషానాం శేషస్కేనామస్తత ధర్మక్షేత్రేనాం వయోవస్థ మా అబ్బాయి శ్యాముడు అంటే వయస్థుడే నామస్తత ఊపిరినంత వరకు మనము వాళ్ళకు రుణపడి ఉంటాము. గవిల్ ఆఫ్ ది ఫ్యాట్ మెంటాలిటీ ఇన్ఫాక్ట్ అవే నౌ అండ్ ట్రబుల్ తీసుకుంటూ వచ్చి పేద ప్రజలకు దాన ధర్మాలు చేసి పుణ్యం చేసిన మహాయోగి. కాంట్రబుల్ స్ట్రక్ ద ఫ్యాట్ ఇన్నోట్రబుల్ స్ట్రక్ ఇన్నోవిల్ విత్ ఫ్యాట్. ఆయనకు మనం జీవితాంతం రుణపడి ఉంటాము. పేద ప్రజలకు దాన ధర్మ పుణ్యం పురుషార్థములకు ఆయనకు మించిన వాడు లేరు. మరో జన్మ ఉంటే 7 జన్మలకు మనకు విష్ణుకే ఓటు వేయాలని చెప్తూ సభకు సదస్యం. పేద ప్రజల గురించి హృదయపూర్వకంగా మనస్సు స్వచ్ఛమైన మనస్సుతో మనకు ఏ కార్యక్రమానికి ఆయన ఏ అవసరం ఉన్నా ఆయన ఆదుకొని మన ఈ అందరి ఇన్ని వాడలు మురికి వాడలు ఇన్ని బస్తీలు ఉన్నాయి వల్ల మన ఈ సుఖాన్ని అనుభవించి జీవితాంతం ఆయన రుణపడి ఆయన యొక్క పనులు మన చిరస్మరణీయంగా జ్ఞాపకంలో ఉంచుకుంటాము. సార్కి అలాగే వాళ్ళ ఫాదర్ లెక్కనే అదే అనుభవంతో పనిచేస్తే నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఫ్యూచర్ ఏంటిదంటే మాకు కొద్దిగా ట్రాన్స్ఫార్మర్ కొద్దిగా జవాహర్ సలం బస్తీకి సరిగా లేవు, అది కూడా కొద్దిగా ఐఎమ్ రిక్వెస్టింగ్. అండ్ సెకండ్ పాయింట్ నేను సార్తో నేర్చుకునేది ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ. ఇంకా మానవ సేవ అంటే చాలా లీడర్స్లో అట్లాంటి ఉండదు, కొన్ని లీడర్స్లోనే ఉంటుంది. అట్లా మానవ సేవ చేసేది అనే భావం ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఈ నైట్ కానీ 1 కానీ 2 గంటలు కానీ ఎనీ టైమ్ we will call, he will come and attend the meeting, he will see the problem of the public. We never forget is the good leader of our Khairtabad constituency. I am requesting Vishnuవర్ధన్ Reddy sir also will be do our public service. I am very thankful of the calling of giving the 2 minutes for me. This is my request. Thank you sir. PGR గారిది 5వ వర్ధంతి కోసానికి మనం అందరము
ఏ రాత్రి కానీ మనకు అందుబాటులో ఉంటాడు, ఫోన్ల మీద కానీ ఏదైనా ఉంటే వచ్చేస్తాడు సైడ్ మీద కూడా. అది అన్న కోసం అయితే అందరు బాగానే చెప్పారు, అందరికీ తెలుసు. అన్న కోసం ఎక్కువ మేము చెప్పకుండా అందరికీ కూడా మనము 28 తారీఖు నాడు జల్దీ వెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ పీపుల్ ప్లాజా దగ్గరికి మనం ఎట్లా పోదామో అందరం కూడా ప్లాన్ చేసుకొని మా అధిక సంఖ్యతోటి వెళ్ళి అన్నకు ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మనం కోరుకొని రోజు వెంగళరావు డివిజన్లో జవహర్ నగర్లో స్వర్గీయ గురుదేవుడు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు మా నాన్నగారిది 5వ వర్ధంతి పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్లో ఉంది. ఆ రోజు ఫ్రైడే వస్తుంది కాబట్టి అందరూ పొద్దున్న 10 గంటలకి రావాలని కోరుకుంటూ, మరి ఏ కార్యక్రమం అయితే ఒకవేళ మీ బస్తీలో పెట్టుకుంటే అది జనవరి 12th రోజు నాన్నగారు ఒక పుట్టినరోజు అప్పుడు పెట్టుకొని డిసెంబర్ 28th వర్ధంతికి అయితే మీరందరూ అక్కడికి రావాలని కోరుకుంటూ, జనవరి 12th మీ దగ్గరికి నేను వస్తాను కాబట్టి మిస్ కాకుండా ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటూ, లాస్ట్ టైం లాగానే మొబిలైజేషన్ ఎట్లా చేయాలో శ్యామ్ కాక ఇంకా పెద్దలు ఉన్నారు, వెంకట శ్యామ్ కాక, సుభాష్ కాక చాలామంది ఉన్నారు పెద్దలు, వాళ్ళు కూర్చొని డిస్కషన్ చేసి ఎట్లా రావాలో లాస్ట్ టైంలోనే మొబిలైజేషన్ పెడతారు. మరి అదే కాకుండా ఇంతకుముందు చాలామంది నాన్నగారి గురించి చెప్తున్నారు. నేను ఒక్క విషయం చెప్తాను, ఈ యొక్క జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ 75% గవర్నమెంట్ స్థలమే. అంతా జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ 75% గవర్నమెంట్ స్థలమే. బోడబండ మళ్ళీ దాని తర్వాత రైమతరి అన్ని రెవెన్యూ వాళ్ళ స్థలము, ఇదేమో ట్రాన్స్కో వాళ్ళ స్థలము, ఇది వెనుక దిక్కు సగము ట్రాన్స్కోకి, సగము కంచా సర్కారీ స్థలము. మరి దాని తర్వాత కార్మిక నగరు, మరి దాని తర్వాత ఇటు ఎస్పీఆర్ హిల్స్, ఇవన్నీ గవర్నమెంట్ స్థలాలు. మేమున్నాం, మా మతం, మా కులం మన ప్రతి ఒక్కరు వస్తారు. అప్పుడు వాళ్ళకి గుర్తు రాలేదు, ఇది ఎవరిని బాధ పెట్టడం కానీ కాదు, అప్పుడు ఎవరికి గుర్తు రాలేదు. మరి అప్పుడు నిజంగానే ఒకవేళ నీ అనే భావన ఉంటే ఈరోజు ఇద్దరిని సమానంగా ఉన్నారు ఇక్కడ జవహర్ నగరే కానీ వేరే బస్తీలనే కానీ. కాబట్టి రెండు నాన్న కళ్ళు ఉంటే ఒకటి హిందూ ఒక ముస్లిం లాగా పెట్టుకున్నారు. ఒక విషయం చెప్తాను, రోషే గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు చాలా దగ్గర సిటీలో గొడవలేనాయి క్రిమినల్ రైట్స్ అయినప్పుడు నన్ను అడిగినారు, ఏ విష్ణు నీ ఏరియాలో జవహర్ నగర్లో కూడా జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గొడవలు కాలేదా అని. నేను ఒకటే మాట చెప్పిన, అక్కడ పీజీఆర్ తయారు చేసిన, నాన్నగారు తయారు చేసిన కార్యకర్తలు, లీడర్లు, మన తర్వాత ఓటర్లు ఉన్నారు, ఆడ హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కలిసిమెలిసి ఉంటారు అని. కాబట్టి ఈరోజు కూడా ఎటువంటి గొడవ లేదు. కానీ ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని ప్రతి దగ్గర గొడవ అయింది, ఇక్కడ జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎందుకైతే లేదని ఏదో ఒకటి బహానా చేయడం చూస్తారు. కానీ అది కానివ్వకుండా ఇద్దరు సమానంగా చూసుకొని వెళ్ళాలని కోరుకుంటూ, నాకు ఎవరితోటి ఎటువంటి డిఫరెన్స్ లేదు. నా లక్ష్యం, మా నాన్న లక్ష్యం ఏదైతే ఉందో సర్వీస్ చేయాలి. కాబట్టి సర్వీస్ చేస్తారు. अगर हम कुछ गलती करें तो आपके आगे गुनहगार तो नहीं होते, और ऊपर वाले के आगे गुनहगार तो होते. మరి అది చెప్తూ, మరి ఈరోజు ఈ గవర్నమెంట్ స్థలాలు ఏవైతున్నాయో ఈ పక్కా ఇల్లు అయిపోయినాయి. ఈరోజు అయిపోయినాక ఈరోజు వచ్చి ఇది మేము డెవలప్ చేస్తాము, మా వాళ్ళు, మీరు రావాలి, మన పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ, అన్ని పార్టీలు వస్తారు. కానీ అప్పుడు ఏ పార్టీ రాలేదు, కాదు పీజీఆర్ గారు ఒక్కరే వచ్చారు. కాబట్టి ఈ యొక్క స్థలం కూడా, ఈ కమ్యూనిటీ హాల్ కూడా మీకు తెలిసిందేదో ఈ గవర్నమెంట్ ల్యాండ్, ఈ గవర్నమెంట్ కాలేజ్ హాస్టల్ వాళ్ళకి చెందిందుండే. నాన్నగారు అప్పుడు మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఈ ఒక స్థలం జిహెచ్ఎంసీ గీయడం జరిగింది. మరి ఈ కాంపౌండ్ వాళ్ళు వచ్చి శ్యామ్ కాక, వెంకట శ్యామ్ కాక, ఇక్కడ పెద్దలు సుభాష్ కాక, మన నరసింహ కాక చాలామంది ఉన్నారు, యూసుఫ్ భాయ్ చాలామంది ఉన్నారు. ఈ కాంపౌండ్ వాళ్ళు ఈ బస్తీ వాళ్ళకి చెందాలని చెప్పి కాంపౌండ్ వాళ్ళు కట్టి ఈ స్థలంని కాపాడడం జరిగింది.
మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కూడా 22,20,000 కమ్యూనిటీ హాల్ కూడా ఉంది కదా, అది కూడా శాంక్షన్ అయింది. మరి దాని టెండర్ కూడా శ్రీధర్ అన్న తెస్తా అన్నాడు. మరి రేపు లాస్ట్ డేటు, మరి టెండర్ వేయడానికి కూడా కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు, అది కూడా తొందరలో అయిపోద్ది. మరి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అయితే నా దృష్టికి వచ్చిందో, నా దృష్టికి కాలేదు, ఇప్పుడు వచ్చింది, అది కూడా తొందరగా సాల్వ్ చేస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్పడం జరిగిందంటే, సమయం ఇప్పుడు అందరం కార్యకర్తలు ఫ్రీగా ఉన్నాం కాబట్టి మాట్లాడడం జరిగింది. మరి నన్ను మీ పిల్లోడుగా భావించి మరి ఏ కార్యక్రమమైనా ఏదున్నా కూడా మీతో నన్ను పాల్గొంచుకోవాలని కోరుకుంటూ, మరి మీరందరూ నేను ఆశించే 28వ రోజు స్వర్గీయ మా నాన్నగారి యొక్క వర్ధంతికి వస్తారని కోరుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మరి దాని తర్వాత శ్యామ్ ముద్రాజ్ కాక గారికి, కార్పొరేటర్ గారికి, వెంకట స్వామి కాక గారికి, సుభాష్ కాక గారికి, కరీం భాయ్ గారికి, నరసింహ కాక గారికి, చోటు భాయ్ గారికి, యూసుఫ్ భాయ్ గారికి, నవాజ్ భాయ్ గారికి, మళ్ళీ సదిల్ బాబా గారికి, వేణుగోపాల్ గారికి, సుశీల్ గారికి, అశోక్ గారికి, మళ్ళీ తర్వాత శివ గారికి, మళ్ళీ దాని తర్వాత లక్ష్మణ్ గౌడ్ గారికి, సాయి గారికి, మక్బుల్ భాయ్ గారికి, పద్మశాలి సంఘం వీరనారాయణ గారికి, మరి దాని తర్వాత హేమాతమ్మ గారికి, మళ్ళీ సకుబాయ్ అమ్మ గారికి, దాసన్న గారికి. మరి బెంగళూరు డివిజన్ ఎక్కువ మట్టుకి కాలనీ ఉంది. ఈ జవహర్ నగర్ బెల్ట్ వచ్చేసేమో మన బస్తీ స్లమ్ ఉన్నది కాబట్టి కాలనీ వాళ్ళకి వేరేగా మీటింగ్ పెట్టుకుని జవహర్ నగర్ వాళ్ళకి వేరేగా చెప్పడం జరుగుతుంది, చెప్పిన ఈరోజు. కాబట్టి జవహర్ నగర్ బెంగళూరు నగర్కి గుండకాయలు అంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త అదే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ